మిస్ సిఎంఆర్ జ్యువెలరీలో అక్షయ తృతీయ వేడుకలు అన్ని రకాల 916 HUID హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై తరుగు ఫ్లాట్ 2-12% మాత్రమే. విచ్చేయండి సిఎంఆర్ లెగసీ జ్యువెలరీ. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో ఇవాళ కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఐలాపూర్లో హైడ్రా అత్యంత భారీ ఆపరేషన్ చేపట్టింది. నిన్న రాత్రి అక్రమ నిర్మాణాలను నేలకూల్చారు. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు భారీ వాహనాలు శ్రమించాయి. చాలా వరకు 5 అంతస్తుల భవనాలు కూల్చారు. హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఆపరేషన్లో సుమారు 861 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నాయి. దీని మార్కెట్ విలువ దాదాపు 15,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఈ భూమికి రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక ఈ ఆపరేషన్ లో భాగంగా భూ కబ్జాదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఏ ముఖీం నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. ఇందులో 40 ఎకరాల్లో నిర్మించిన విలాసవంతమైన గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ తో పాటు అతని సోదరుడు ఎంఏ ఆజిం 2.2 ఎకరాల్లో కట్టిన 6 అంతస్తుల అపార్ట్మెంట్ ను కూడా కూల్చివేశారు. స్విమ్మింగ్ పూల్, పశువుల పాకలు, గుర్రాల కోసం నిర్మించిన షెడ్లు సైతం తొలగించారు. ఈ నిర్మాణాల చుట్టూ ఫెన్సింగ్ చేస్తూ వస్తోంది హైడ్రా బృందం. కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా ఈ భూముల్లో ఎంఏ ముఖ్యం యథేచ్ఛగా నిర్మాణాలు చేశారు. అయితే ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న పేదలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు మైకుల ద్వారా ప్రకటించడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ చర్యతో ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న పాత లేఅవుట్ల యజమానులు ఆనందం వ్యక్తం చేస్తూ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇక అమీన్పూర్ మండలం ఈలాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1 నుంచి 220 వరకు ఉన్న 1263 ఎకరాల భూమి నిజాం పాలకులకు చెందినదిగా రికార్డులో ఉంది. విలీన ప్రక్రియ తర్వాత ఇది ప్రభుత్వ భూమిగా మారింది. ఈ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని 1998లోనే హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. అనంతరం 2003లో హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఈ భూమి ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. అయినా కోర్టు ఆదేశాలను ఏ మాత్రం లెక్క చేయకుండా ముఖీం 2006లో ఇక్కడ భారీ నిర్మాణాలు చేపట్టాడు. అంతేకాదు స్థానిక ప్రజా ప్రతినిధులతో సంబంధాలు కొనసాగిస్తూ ఈ భూమిలో ఇష్టానుసారంగా అమ్మకాలు జరుపుతూ 100 కోట్లు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చట్టాలను, అధికారులను లెక్క చేయకుండా సాగిస్తున్న ముఖ్యం అక్రమాలకు తాజా ఆపరేషన్తో ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. మొత్తం 1263 ఎకరాల్లో ఇప్పటికే నిర్మాణాలు జరిగిన ప్రాంతాన్ని మినహాయించి ఖాళీగా ఉన్న 861 ఎకరాల భూమిని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది హైడ్రా. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో కూల్చివేతలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో నిన్న నుంచి హైడ్రా భారీ ఆపరేషన్ కొనసాగుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎంఏ హజీం ఎవరైతే నిర్మించిన భవనాన్ని నిన్న తెల్లవారుజామున 5 గంటల నుంచి కూల్చివేయడం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఒక 70% వరకు అయితే నిర్మాణం మొత్తం కూడా నేలమట్టం చేశారు. మిగతాది కూడా కొనసాగుతుంది. మనం చూస్తున్నాం పక్కన భవనానికి ఏమాత్రం ఆటంకం కలగకుండా నెమ్మదిగా కూల్చే ప్రయత్నం అయితే ఇక్కడ అధికారులు చేపిస్తూ ఉన్నారు. భారీ వాహనాలు ఏవైతే క్రెయిన్స్ ఉన్నాయో వాటితోని కూల్చే ప్రయత్నంలో భాగంగా ఎట్టి పరిస్థితులు యువతల వైపు నివాసాలు ఉంటున్నటువంటి భవనానికి ఏమాత్రం ఆటంకం కలగకుండా నిర్మాణం అయితే నిదానంగా కూల్చివేయడం వల్లనే ఇంత ఆలస్యం జరుగుతుందని తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఒకవైపు 860 ఎకరాల్లో ఫెన్సింగ్ వేయడంతో పాటు ఈ యొక్క అజీం కట్టేటువంటి 2.2 ఎకరాలు ఉన్నటువంటి ఈ భవనాన్ని కూడా ఇవాళ సాయంత్రం లోపు కూల్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఫెన్సింగ్ కట్టించడం 860 ఎకరాల్లో ఫెన్సింగ్ కట్టితో పాటు ఈ యొక్క భవనాన్ని కూడా కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సుమారుగా నిన్న నుంచి 2000 మంది సిబ్బంది అయితే ఇక్కడ మోహరించి ఉన్నారు. అయితే కూల్చివేతల దగ్గర ఎక్కడ కూడా ఎలాంటి అల్లర్లు లేవు, ప్రశాంతంగానైతే కొనసాగుతుంది. ఏదైతే లోపల ఈ భవనంలో మనకు కనిపిస్తున్న భవనంలో ఉన్నటువంటి 50 కుటుంబాలు మాత్రం నిన్న చాలా ఆవేదనతో ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఇంటి ఓనర్ అజీమ్ కానీ అదేవిధంగా అధికారులు కానీ మాకు ఎలాంటి సమాచారం అందించలేదు. ఇల్లు ఖాళీ చేయాలి, మేము కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నాం, కూల్చివేయడానికి వస్తున్నామని అటు అజీం చెప్పడం కానీ ఏం చేయలేదు. అజీం ప్రస్తుతానికి ఈ దేశంలో లేరు, ఆయన వేరే పర్యటనలో వేరే దేశానికి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కుటుంబాలు 50 కుటుంబాల దాకా ఈ 5 అంతస్తుల భవనంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ అప్పటికప్పుడు వాహనాలు తెప్పించుకొని సామానంతా బయట వేసుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం మాకు కాస్త సమయం కూడా ఇవ్వలేదని కూడా వాళ్ళు ఆవేదనతో నిన్న వెళ్ళిపోయారు. ఈ రోజున నిన్న మధ్యాహ్నం 11-12 గంటల వరకే మొత్తం కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క కూల్చివేతలు అయితే కొంచెం చురుగ్గా ముందుకు సాగినని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నట్టుగా
ఈ భవనం సాయంత్రం లోపు కూల్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద చూసినప్పుడు ఎంఏ హజీం అదేవిధంగా ముఖీం ఈ ఇద్దరు సోదరులు చేసిన దందా ఏతుందో భూదందా అవుతుందో ఈ అక్రమాలు ఏతున్నాయో ఈ మొత్తం కూడా ఈ రోజున హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఆ భూములన్నిటి కూడా స్వాధీనం చేసుకుంది. ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. దీంతో చుట్టుపక్కల గ్రామస్తులు చుట్టుపక్కల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక 4 దశాబ్దాల పాటు భయాందోళనకు గురి చేశారు మమ్మల్ని అందరినీ. మరోవైపు మాకు అమ్మిన స్థలాలనే మరొకరికి అమ్మి ₹1 కోట్ల వీళ్ళు గడించారు. ఈ రోజున వాళ్ళకి యొక్క దందాకి చెక్ పెట్టడం హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షిస్తూ గ్రామస్తులందరూ కూడా నిన్న ఇక్కడ పాలాభిషేకాలు అదేవిధంగా అభినందనలు కూడా చెప్పడం జరిగింది. ఈ మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ భారీ ఆపరేషన్ ఏతుందో ఈ రోజు సాయంత్రం వరకు అయితే కొనసాగే అవకాశం అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మనకు అర్థమవుతోంది. కెమెరా పర్సన్ సాయి చంద్తో పివి రావు 10 టీవీ సంగారెడ్డి నుంచి.